ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్య విషయంలో నువ్వు అనుమానపడేంత తప్పు తనేం చెయ్యలేదక్కా. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమో ఆనంద, శరణ్య విషయంలో నేనంత ఖచ్చితంగా పాజిటివ్గా ఉండలేకపోతున్నాను. అనని ఎప్పుడో చేసిన తప్పుల్ని శరణ్య ఇంకా మనసులోనే మోస్తూ కక్ష సాధిస్తుందేమోనని అనిపిస్తోంది. అలా నీకెందుకు అనిపిస్తోందక్కా? అయినా శరణ్య మనస్తత్వం అది కాదు కదా. నువ్వు అనన్య ఉన్న మానసిక పరిస్థితిని బట్టి గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూస్తున్నావు. శరణ్య విషయంలో అనన్య ఎన్నో తప్పులు చేసింది కాబట్టి యాదృచ్ఛికంగా ఏం జరిగినా శరణ్య కక్ష సాధిస్తోందని భ్రమపడుతున్నావు. వాస్తవానికి అలాంటిదేం లేదక్కా. తనకి అపకారం చేసిన శరణ్యలో మాత్రం ఇంకా అనన్య మీద అక్క అనే అభిమానం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఏమో ఆనంద, రోజురోజుకి ఇంట్లో పరిస్థితులను చూస్తుంటే చాలా భయం వేస్తోంది. ఎలా ఉండే కుటుంబం చివరికి ఎంతవరకు వెడుతుందో అర్థం కావటం లేదు. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ ఇల్లు రోజురోజుకి అనవసరమైన మనస్పర్ధలతో ముళ్ళవనంగా మారుతూ వస్తోంది. చాలా బాధగా ఉంది ఆనంద. అక్క, బాధపడకు. కుటుంబం అన్నాక ఒడిదుడుకులుంటాయక్క. ఒకేలా అన్ని రోజులు ఉండవు కదా. ఇల్లు పెరిగే కొద్దీ పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందక్కా. ఇప్పుడు అనన్య పరిస్థితి అలా ఉంది కాబట్టి ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతోంది గాని తను మామూలయ్యాక ఇలా జరగనిస్తామా? అనన్య మామూలు స్థితికి వచ్చే అవకాశం ఏవీ నాకు కనిపించడం లేదు ఆనంద. తన బాధ్యత నాదక్కా. అనన్యకి ట్రీట్మెంట్ చేయడానికి విషయాలు రాకపోతే మరో పెద్ద డాక్టర్కైనా చూపిద్దామక్కా. తన సంగతి నాకొదిలేయ్. త్వరలోనే నువ్వు కోరుకున్నట్టు ఈ ఇల్లు మళ్లీ ఆనంద కోవెల్లా మార్చి చూపిస్తాను. రేపు శరణ్య, అనన్య పుట్టినరోజక్కా. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే సాయంత్రం శరణ్య, దర్శన్ బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నారు. ఒక చిన్న ట్రిప్ అక్కా. అలాగే, మంచిది ఆనంద. ఓకే. మొత్తానికి మధురమైన మాటలతో ఈవిడ మళ్ళీ మా అత్తగారిని కూల్ బేబీ కూల్ అన్నట్టు కంట్రోల్ చేస్తుందన్నమాట. బట్ నేను కంట్రోల్ అవ్వనివ్వనుగా. అవును, సడన్గా వీళ్ళని బెంగళూరు ట్రిప్కి పంపిస్తుందంటే కొంపదీసి ఈవిడ నా మీద ఏం ప్లాన్ చేయలేదు కదా.